రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేటర్ దామోదర్రావు గట్టు తిమ్మప్ప ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో గట్టు తిమ్మప్ప దామోదర్రావు మాట్లాడుతూ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గద్వాల్ ప్రాంతమునకు వస్తున్న విషయం జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గీయులకు అందరికీ సమాచారం ఇవ్వాలి. కానీ ఒక వర్గమునకు సమాచారం ఇచ్చి మరో వర్గమునకు సమాచారం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. జిల్లాలో ఉన్న సరిత తిరుపతయ్య వర్గమునకు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గమునకు సమాచారం ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ పార్టీ యూత్ కమిటీ కార్యక్రమంకు ఆహ్వానం చేయకుండా ఒకే వర్గం చేస్తూ మమ్మల్ని అవమానం చేస్తూ విభేదాలు కలిగిస్తున్నారు అని మండిపడటం జరిగింది. కష్టానికి ఫలితంగా ఇక్కడ ఏమి ప్రయోజనం లేదు. మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలతోని, గౌరవ ఎమ్మెల్యే గారితోని, గౌరవ ప్రజాప్రతినిధులతోని, కార్యకర్తలతోని సమన్వయం చేసుకొని మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి పంపించినటువంటి మిత్రులు దామోదరరావు గారు, అదేవిధంగా మిత్రులు మల్లకల్ ఎంపీపీ రాజారెడ్డి గారు, గట్టి ఎంపీపీ విజయ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, సోదరులందరూ కూడా, ముఖ్య నాయకులందరూ, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం. మరి మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయాలే. కొద్ది కాలంలో మన ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కానీ, మరి ఇందిరమ్మ ఇండ్ల విషయాలు కానీ, రుణమాఫీ కానీ, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ, అట్లే కరెంటు బిల్లు విషయాలు కానీ, ఇరిగేషన్ విషయాలు కానీ, ఇంకా కొత్త సంవత్సరం కాబట్టి సర్దుకోవడానికి టైం పడుతుంది. దాంట్లో రాజకీయంగా ఓడలేక కొంతమంది సలహా ఇచ్చేది కాకుండా మరి దాంట్లో కట్టెలు పెట్టి స్విచ్ పెట్టి ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా సరే అభివృద్ధికి అడ్డు తగలకుండా వచ్చినట్టు వారిని మనం గౌరవించుకొని, మనకు ఎవరైతే అభివృద్ధిలో ముందుకు వస్తున్నారో వాళ్ళకి సహకరించి కార్యకర్తలతో కలుపుకొని పోయి మన ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే ఈరోజు మిత్రులు ఇక్కడికి వచ్చి మీతో పాటు పాలు పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా గౌరవ ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అందరితో కలిసి, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు అయితే యథావిధంగా మంచిగా సాగుతున్నాయి. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలు నమ్మకూడదు. మరి కావాలని చెప్పి ఏదో అడ్డు తగిలి